నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా మనం చెన్నై మైలాపూర్ వంటకాలని చూస్తున్నాం కదా. రమ గారు చాలా ఈజీగా టక చాలా ఫాస్ట్గా మనకు నేర్పించేస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్తో రమ గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. வணக்கம். வணக்கம். ఇప్పుడు నేను మాట్లాడానంటే ఎపిసోడ్ అయిపోద్ది. ఎందుకు వచ్చింది ఇప్పుడు మీ మాట్లాడితే వింటాను అన్నమాట, తెలుసుకుంటాను నేను. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు మరి ఈరోజు? మధురై పులిహోదరి. ఓకే, పులిహోర అని అంటాం తెలుగులోని మనం. అది మధురై స్టైల్లో ఎలా చేస్తారని మీకు నేర్పిస్తాను. సూపర్ అండి. చెన్నైలో ఉండే ఫేమస్ టెంపుల్స్, ఆ ప్లేసెస్లో అవైలబుల్లో ఉండేవి ఏంటి, అవన్నీ కూడా మాకు చాలా బాగా నేర్పించేస్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళి అది టేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే మాకు ముందుగానే ఆ ఫీల్ క్యారీ అవుతుంది బాగా. ఓకే, ఇప్పుడు మనము పులిహోదరే, ఇది కూడా మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్లో చేసేవారు అనమాట. ఇప్పుడు కూడా చేస్తున్నారు. 100 years బ్యాక్ నుంచి చేస్తున్నారు. 100 సంవత్సరాల నుండి చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అది ఫేమస్ అయినందువల్ల మధురైలో ఇదే ఫాలో చేస్తున్నారు అందరూ. అది ఎలా చేస్తారని మీకు నేర్పిస్తాను. ఓకే, ఇప్పుడు అది నేర్చుకుందాం. దాన్ని తమిళ్లో చెప్పండి మాకు. இப்போ நம்ம கத்துக்கலாம். నోరే తిరగదా. நம்ம కత్తుకలాం అంటే నేర్చుకుందాం అన్న. ఓకే, నంబ కత్తుకలా. ఓ, ఈ మాట పట్టుకుని నేను చెన్నై వెళ్ళి అక్కడ తమిళ షోస్ లో యాంకర్ అయిపోవచ్చు అన్నమాట. అంతేనా? ఒక్క మాటకి ఇచ్చేస్తాను మీకు తమిళ ఫుల్గా. సరే, అయితే అక్కడ దున్నేద్దాం వంటల ప్రోగ్రామ్ లో మనమే. సరే, అయితే మరి నేర్చేసుకుందామా అండి. ఇప్పుడు మనం మధురై స్పెషల్ పులిహోదరై తయారు చేసుకుంటున్నాం. మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పులిహోదరే తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ మనకి సిద్ధంగా ఉంది. స్టార్ట్ చేద్దాం మరి. చేద్దామండి. ఓకే, ముందుగా మనం ఏం చేయాలంటే రైస్ ఉడికించుకున్నాం కదా, దీంట్లో మనం ఇది బౌల్లో తీసుకుందాం. మీరే చేసేసేయండి ఏం చేస్తారో అది. చూద్దాం, మన ఆంధ్ర స్టైల్ పులిహోరకి తమిళనాడు పులిహోదరైకి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. మధురై పులిహోదరి, దీంట్లోనే మన నువ్వుల నూనె ఉంది కదా, నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి. అన్నిట్లో నువ్వుల నూనె మిక్స్ చేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పు వచ్చి వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకుని ఇవన్నీ ముందుగా ఇందులోనే మనం కలిపేసుకోవాలా? ఇందులో కలుపుకోవాలి అంటే అన్నీ కాదు, కొన్ని మట్టికి కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, పచ్చి కరివేపాకు, అది వేసుకోవాలి. కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పొడి తయారు చేసుకోవాలి. సరే, పులిహోదరికి నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు చేయండి. సిమ్లో పెట్టండి. ధనియాలు లేవండి. ముందుగా ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ కూడా అప్పటికప్పుడు చేసుకోవాలండి, ఫ్రెష్గా చేసుకోవాలి అప్పటికప్పుడు. మనకి రెడీమేడ్ పులిహోదరే మిక్స్ అని చెప్పేసి దొరుకుతుంది కదా. దొరుకుతుంది, అవును. తర్వాత మిరియాలు వేసుకోవాలి. ఓకే, ధనియాలు, మిరియాలు, ముఖ్యంగా నల్ల నువ్వులు దీంతో చేస్తారు. నల్ల నువ్వులతో చేస్తారు. నల్ల నువ్వులు, తర్వాత మెంతులు వేసుకోండి. ఫ్రై ఇది బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకేమో ఇటు సైడ్ తెల్ల నువ్వులతో ఏదైనా చేసుకుంటూ ఉంటాం, కానీ అటు సైడ్ అన్ని కూడా నల్ల నువ్వులే వాడతారా? నల్ల నువ్వులతో చేస్తారన్నమాట. ఇది ట్రెడిషనల్ డిష్ కాబట్టి నల్ల నువ్వులతో చేస్తారు. అక్కడ పొట్టు తీయకుండా ఉంటుంది కదా, చాలా బెనిఫిట్స్ ఉంటాయని వీటికి చేస్తారు. అవునవును. అయితే అటు సైడ్ మనకి నల్ల నువ్వుల లడ్డూలు కూడా బాగా దొరుకుతాయేమో. దొరుకుతాయండి. బాగా డ్రై రోస్ట్ చేసుకొని వేగిన తర్వాత జార్లో తీసుకుందాం. ఇది ఇచ్చేయండి, నేను తీసేస్తాను.
ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా ఇవి సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకని సెపరేట్గా అంటే మన ఇది ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది, సపరేట్గా చేసుకోవాలి. ఓకే, ఆ పొడి సపరేట్గా పొడి చేసుకోవాలి, ఇది సపరేట్గా పొడి చేసుకోవాలి. ఓహో, ఆ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, ఎలాగో కలిపి వేసుకుంటాం కదా పొడి, కలిపి కొట్టేసి అంటే ఇది ఇలానే చేయాలన్నమాట, ఇలానే చేస్తాను. ఇది కూడా మిక్సీ పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చింతపండు పులుసు రెడీ చేస్తాం. చింతపండు పులుసు కొద్దిగా పసుపు, ఇంగువ, ఈ చింతపండు పులుసు చిక్కబడాలన్నమాట. ఓకే, బాగా ఇది చిక్కబడే లోపు మీరు మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగో అయిపోయిందండి. అయిపోయిందండి. ఓకే, తీసుకొచ్చేయండి. పౌడర్ చేస్తాం కదా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు చింతపండు పులుసు రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ మనం తాలింపు పెట్టాలి. తాలింపు సపరేట్గా పెట్టుకోవాలి. నువ్వుల నూనె ఇంకా కొంచెం వేసాం కదా, కొద్దిగా నూనె కాగిన తర్వాత ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. ఎందుకంటే మనం పొడిలో వేస్తాం కదా, అవును, దానివల్ల ఎండుమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఈ పొడి అంటే మనం ఒక్కొక్క స్పూన్ తోటి వేసుకున్నాం కాబట్టి అవన్నీ కూడా సో ఇలాగంటే ఇద్దరికి ముగ్గురికి తినడానికి సరిపోయేటట్టుగా పొడి సరిపోతుంది. సరిపోతుంది. అలా చూసుకుంటే కావాలంటే అంతమంది మనం చేసుకోవచ్చు. పొడి నలుగురు అంటే నలుగురు, క్వాంటిటీ తగ్గట్టు మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ ఈ పొడి వచ్చి పులిహోర. ఉప్పు వేయలేదుగా? ఉప్పు వేస్తాం, సరిపోయినంత ఉప్పు వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ చింతపండు పులుసు ఉంది కదా, ఓకే, దీంట్లో యాడ్ చేసుకోండి. ఇది అటు ఇటు ఇటు అటు మార్చుతూనే ఉండాలి అయితే. అంతే మరి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రైస్ ఉంది కదా మనం కలిపి పెట్టుకున్నాం కదా, అవును, దాంట్లో వేసుకొని కానీ మనకి ఇన్స్టెంట్ పౌడర్ ఉంది అంటే గనక ఎంత ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఇది అప్పటికప్పుడు చేసుకుంటేనే అవును దాని యొక్క టేస్ట్ వస్తుంది, రుచి వస్తుంది ఖచ్చితంగా. ఇన్స్టెంట్ అనేది అవును. ఇప్పుడు ఉంది కదా రైస్ మనం మిక్స్ చేసుకోవాలి. ఏం అవసరం లేదు ఇంకా. ఓకే రమ గారు, మన పులియోగరే రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. ఇవ్వండి, గుబగుబలు ఆడిపోతుంది, అసలు మామూలుగా లేదు. అబ్బా, చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే డిష్ అవుట్ చేసేద్దాం. మెయిన్ ఏదన్నా కూడా మనకి ఆ మసాలాలోనే ఉంది. మసాలా నువ్వుల నూనె వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పులియోగరే రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పులియోదరై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న అన్నం 1 కప్పు, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 1, చింతపండు రసం 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్,
పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. పులియోదరే తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న అన్నం, నువ్వుల నూనె, వేయించుకున్న పల్లీలు, కరివేపాకు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో ధనియాలు, మిరియాలు, నల్ల నువ్వులు, మెంతులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో చింతపండు రసం, పసుపు, ఇంగువ వేసి కలిపి దగ్గర పడేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నువ్వుల నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, సరిపడా ఉప్పు వేసి వేయించి మరిగించుకున్న చింతపండు పులుసులో వేసి కలిపి పక్కన పెట్టుకున్న అన్నంలోకి వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పులియోదరే రెడీ. పులియోగరే తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో మన ఆంధ్ర స్టైల్ బాగుందా లేదంటే తమిళనాడు స్టైల్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను జడ్జ్మెంట్ ఇవ్వబోతున్నాను. స్పూను బాగుంది కదా. బాగుంది. మసాలా తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. పైగా నువ్వుల నూనె ఉంది కదా అండి, అది ఆ ఘాటు తెలుస్తున్నాం కదా, ఆ ఘాటు బాగా తెలుస్తుంది. సో ఇందులో ఏంటంటే ముందే కలిపి పెట్టేసుకోవడం వల్ల మనకి చాలా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది చాలా ఎక్కువసేపటి వరకు కూడా. పులిహోర అన్నది చాలా బాగుంది. సో రెగ్యులర్గా మనం చేసుకునే పులిహోరకి కాస్త భిన్నంగా, అంటే పులుపు కాస్త కావాలి అనుకునే వాళ్ళకి ఎలాగో చింతపండు రసంతో మనకి ఎక్కువ తక్కువ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో మిగతా ప్రాసెస్ అనేది చిన్న డిఫరెంట్ ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా ఈసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది పులియోగర, అయితే నచ్చింది నాకు. థ్యాంక్స్ అండి. మరి నెక్స్ట్ ఏ వంట ప్రిపేర్ చేస్తున్నారు? గసగసా పాయసం. గసగసాలతో పాయసం కూడా చేసుకోవచ్చా? తమిళనాడులో చేస్తారు. ఓకే, నైస్. సో చూసేద్దామా మరి గసగసాల పాయసం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. గసగసాల పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చూద్దాం మరి. ఇది తమిళనాడు స్పెషల్ స్వీట్ ఐటమ్ పాయసం, గసగసాలతో చేస్తున్నాం కదా. చూద్దామండి ఎలా ఉండబోతుందో. ముందు ఏం చేద్దాం మనం? ముందు మనం బెల్లం కరిగించుకుందాం. ఓకే, అయితే 2 వాడతామా మనము? 2 వాడాలంటే 2 ఆన్ చేసేస్తాను స్టవ్లో. సరే. బెల్లం వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుందాం. బెల్లం కరుగుతూ ఉంటుంది. బెల్లం కరుగుతూ ఉంటుంది. అంతలోపల మనం గసగసాలు వేయించుకుందాం. ఓకే, మీ చేతికి దగ్గరగా ఉంటుంది కాబట్టి. అదే ఇప్పుడు గసగసా పాయసం కదా, కానీ గసగసాలు వచ్చి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఓకే, గసగసాలు వేసుకోవాలి. దీనికి బైండింగ్ కోసం బియ్యం. ఓహో, తడిగా ఉంది. ఇదిగో బాగా ఈ గసగసాలు బియ్యం కలర్ చేంజ్ అవ్వాలి బాగా. గసగసాలు అంటే మనం మసాలాలోకి మాత్రమే వాడతాము అనుకుంటాం. కొన్ని స్వీట్స్ లో కూడా దాని పైన జస్ట్ రోల్ చేస్తూ ఉంటారు స్వీట్ అయిన తర్వాత గసగసాల్లో. అవునండి, అది చాలా బాగుంటుంది. ఇది గసగసాల పాయసం ఎందుకంటే ఇట్లా మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. తర్వాత నిద్ర సరిగ్గా రాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ ఈ గసగసా పాయసం చేసుకుని తాగారంటే నిద్ర బాగా వస్తుంది. ముఖ్యంగా తమిళనాడులోని ఈ పాయసం ఆషాఢ మాసం వస్తుంది కదా, ఆషాఢం అనేది అక్కడ మనకి ఉగాది తర్వాత తమిళ న్యూ ఇయర్స్ డే వస్తుంది, తమిళ వర్షపరపని వస్తుంది. అప్పుడు ఆషాఢ మాసంలో మొదటి వారంలో ఈ పాయసం చేసి తాగుతారు. ట్రెడిషనల్ డిష్ ఇది. పూర్వం కాలంలోని ఆషాఢ మాసం వచ్చిందంటే ఫస్ట్ వారంలోని ఈ పాయసం చేసుకొని తాగుతారు. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, దానివల్ల మనం. సో వెదర్ చేంజ్ అవుతుంటుంది, మన బాడీ చేంజ్ అవుతుంది, దాన్ని తట్టుకోవడానికి ఇది చేస్తాను.
వేగిపోయినట్టే బాగా కదా? వేగిపోయింది, బియ్యం కూడా వేగిపోయింది. అవును. ఇది మనం పౌడర్ చేసుకోవాలా? చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఇటు ఇచ్చండి, నేను తీసేస్తాను. అటు పెట్టండి. ఏంటి ఇందులో? బాదం పప్పు వేసుకోవాలి. ఇటు ఇవ్వండి. బాదం పప్పు వేసేయాలా? బాదం పప్పు వేయండి, జీడిపప్పు, కొబ్బరి తురుము. కొబ్బరి తురుము కూడా వేసేసుకోవచ్చు. కొబ్బరి తురుము వేసుకోవచ్చు, కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. ఓకే. ఏదో అంటే మనం ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని వచ్చేస్తారా? ఇది వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చేయండి. ఇదిగోండి, ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకే, మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది. మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం తగలాలి, పంటికి తగలాలి పంటికి. ఇప్పుడు బెల్లం కరిగింది కదా? అవును. మీ సైడ్ పెట్టుకుంటారా? మీకు ఈజీ ఉంటుంది. పెట్టుకుంటాం. ఆగండి. ఇప్పుడు గసగసాలు పేస్ట్ ఉంది కదా, దీంట్లో వేసేసుకోవాలి. మనం తయారు చేసిన పేస్ట్ ఉంది కదా, ఇది బెల్లంలో వేసుకోవాలి. బాగా చిక్కబడుతుంది దగ్గరికి. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ చూస్తుంటేనే మనకి అర్థమవుతుంది చాలా హెల్తీగా ఉందని. సింపుల్ గా మన ఇంట్లో దొరికాయి. అవును, దీనికోసం ఎక్కువ కనపడక. కాకపోతే మనకి క్లైమేట్ టు క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో మనం ఇది తీసుకుంటే హెల్దీగా ఉంటుంది. మెడిసిన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ కాలంలో అలా చేసేవారు అన్నమాట పెద్దలు. కానీ వాళ్ళు ఏం చేసినా ఊరికే పోయేది కాదు. ఆ టైంకి తగ్గట్టుగా మనం ఏం తినాలి, మన బాడీకి ఏది అవసరం అన్నది వాళ్ళు ఆ విధంగా చెప్పేవాళ్ళండి. ఓకే, నెక్స్ట్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి. అంతే, అయిపోయింది మన గసగసాల పాయసం. స్టవ్ ఆఫ్ చేసేనా మరి? ఇటు ఇచ్చే. ఇది ఒక సూప్ లాగా అనిపిస్తుంది. అవునండి, తాగేయడమే అంతే. ఇది తాగేయడమే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గసగసాల పాయసం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గసగసాల పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 2 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. గసగసాల పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం, నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో గసగసాలు, బియ్యం వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో బాదం, జీడిపప్పు, కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని కరిగించుకున్న బెల్లం నీళ్లలో వేసి మరిగించుకుని చివరిగా నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గసగసాల పాయసం రెడీ. గసగసాల పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా మరి? చేద్దామండి. నేను రెడీగా ఉన్నాను. వేడిగా ఉంది కదా? అవునవును. చాలా టేస్టీగా ఉంది. చక్కగా అలా తాగేసేయచ్చు అనమాట మనం గ్లాస్లో వేసుకుని. మరి చాలా టేస్టీ వంటకాలు చాలా ఈజీగా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమా గారు. థ్యాంక్ యూ అండి.
చూసారు కదా, రమ గారు మనకి పరిచయం చేసిన మైలాపూర్ ప్రత్యేక వంటకాలు చాలా చాలా బాగున్నాయండి. పులియోదరే అండ్ దాంతో పాటు గసగసాల పాయసం మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి చెన్నై మైలాపూర్ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.